జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రతి ఉత్తరాంధ్రలోనే ఇది రెండో సభ పెట్టబోతున్నారు. సిద్ధం అంటూ ఎలా చూడాలంటారు? దేనికి సిద్ధం అనుకోవచ్చు అంటారు? తట్టాబుట్ట సర్దుకుని ఇంటికి వెళ్ళడానికి సిద్ధం. తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి ఆ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోవడానికి సిద్ధం. ప్రజలందరి చేతిలో చీచీ అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి, దోచుకున్న ధనంతో పారిపోవడానికి సిద్ధం. మేమైతే ఇదే అనుకుంటున్నాం. నువ్వు సిద్ధం అంటున్నావు, మేము సిద్ధంగానే ఉన్నాం. నిన్ను ఇంటికి పంపించడానికి, నిన్ను మళ్ళీ చల్లపల్లి జైల్లో కూర్చోబెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. నాంపల్లి కోర్టులో మళ్ళీ దోషిగా నిలబడటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. నువ్వు సిద్ధం. దేనికి సిద్ధం అంటే రాష్ట్రంలో కుంటుపడిపోయిన అభివృద్ధికి మళ్ళీ నిజంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు దేనికి సిద్ధం అనేది నువ్వు మాటలు నీకే అర్థం అవ్వాలి. నువ్వు ఇంటికి వెళ్ళడానికి సిద్ధం, మూటా ముల్లే సర్దుకొని వెళ్ళిపోవడానికే సిద్ధం. అంతమించి ఇంకేముంది? ఇప్పుడు సభలు పెట్టారు, 7 జిల్లాల్లో స్కూల్ పిల్లలకు సెలవులు ఇచ్చి సభలు పెట్టుకుంటావు. నువ్వు స్కూళ్ళకి సెలవులు ఇచ్చి నిజంగా సిద్ధం. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం. ఇంకా 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 ఎక్కడన్నా కనీసం కొంత మార్పు అతనిలో కనపడిద్ది. అతను ఉన్న నాయకులంతా పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. పోటీ చేసే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కొంతమంది ప్లేసులు మార్చాడు, మళ్ళీ కుదరలేదు. మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయడం, ఎందుకంటే ప్లేసులు మార్చిలో పోటీ చేసే పరిస్థితి లేరు. నీకు పోటీ చేయడానికి అభ్యర్థులే లేనప్పుడు నువ్వు దేనికి సిద్ధం? రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి సిద్ధం. పిల్లల స్కూల్లో సెలవులు ఇచ్చేసి నువ్వు సభలు పెట్టుకుంటావా? స్కూల్ బస్సులు తీసుకొచ్చి సభలకు వాడుకుంటావా? ఇంకా సిద్ధం అంటే దేనికి సిద్ధం? నువ్వు వెళ్ళిపోవడానికే సిద్ధం. తట్టాబుట్ట సర్దేసుకో, మూటా ముళ్ళ పెట్టుకొని సిద్ధం, బయలుదేరి వెళ్ళిపో. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాను, నేను వచ్చిన తర్వాత విద్యార్థులు గణనీయంగా పెరిగారు ప్రభుత్వ పాఠశాలలో అంటూ ఒక పక్కన చెప్తూనే ఇంటర్మీడియట్ పరీక్షలు ఏదైతే కనుక సంవత్సరానికి వాళ్ళకి 3 పరీక్షలు ఏవైతే ఉంటాయో, ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టికల్స్ కానీ, లేదంటే కనుక మానవతా విలువల గురించి ఏదైతే 3 వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరీక్షలు ఉంటాయో ఆ పరీక్షలు కూడా వాయిదా వేసిన సంఘటన చూసాం. 2600 ఎకరాలకు నీళ్ళు అందించే పంటకాలను బూడిసేసిన సంగతి గమనించాం. అసలు ఎలా ఇది పెద్ద పెద్ద మహావృక్షాలను కొట్టేసి ఏం చెప్పబోతున్నారంటారు? అదేమంటే కనుక నేను అభిమన్యుడిని కాదు అర్జున్ని అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి బలయ్యాడు. ఓకే, ఇతను అభిమన్యుడు కాదు అర్జునుడు అండి. అర్జునుడితో పోల్చుకోవడానికి సిగ్గుండాలి. అర్జునుడు అంత గొప్పవాడు. గురువు కోసం, అతనికి విద్య నేర్పిన గురువు కోసం ఎంతకైనా తెగించిన అభిమన్యుడు ఎక్కడ, వీడెక్కడ, అర్జునుడు ఎక్కడ? అర్జునుడితో పోల్చుకున్నాడు. ఇంత సన్నాసి ఇతను అధికారంలో లేడు. ఇప్పటిదాకా రాష్ట్రాన్ని నాశనం చేశావు. ఈ కొద్ది రోజులు ఇంకెంత నాశనం చేయాలి, ఇంకెంత నష్టం చేకూర్చాలి రాష్ట్రానికి అనే ప్రయత్నమే తప్ప కాలువలు పూడ్చి సభలు పెట్టుకుంటావా? పంట కాలువలు పూడ్చి ఆ నువ్వు వస్తే పచ్చని చెట్లు నరికేయాలా? వచ్చేది ఎండాకాలం. రాష్ట్రంలో ఏమైపోవాలని ప్రకృతిని నాశనం చేస్తున్నావు. రేపు ఎలక్షన్ అయిపోయాక నువ్వు వెళ్ళిపోయి తాడేపల్లి ఏసీలో కూర్చుంటావు. ఉన్న ఊళ్ళలో ఉన్న చెట్లన్నీ నరికేసుకుంటా పోతే ప్రజల పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు జన్మభూమి అని చెప్పేసి కార్యక్రమం చెట్లు నాటారు, పర్యావరణ పరిరక్షణ కోసం కార్యక్రమాలు చేపట్టారు. నువ్వు వస్తుంటే చెట్లు కొట్టేసుకుంటావు, రోడ్లు బ్యారికేడ్లు పెట్టుకుంటావు. నువ్వు నిజంగా అంత దమ్మునోడు అయితే సిద్ధం అని హోర్డింగ్లు వేసుకోవడం కాదు, జనంలోకి వచ్చి చెప్పు నేను సిద్ధం అని. ఆ దమ్ము లేదు, జనంలోకి రాడు. ఎక్కడికన్నా వస్తుంటే ఆ ఊరు మొత్తం నాశనం. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగి ఏదైనా అక్కడ సమస్యలు ఏర్పడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అడుగు పెడుతున్నాడంటే పెట్టకముందే అక్కడ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. కాలువలు పూర్తి చేస్తున్నాడు, చెట్లు కొట్టేస్తున్నాడు, రోడ్లన్నీ గొంతులు వేసి బ్యారికేడ్లు వేస్తున్నాడు. ఇక దేనికి సిద్ధం నువ్వు? రాష్ట్రంలో నాశనానికి ప్రతిరూపం, వినాశనానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాడు మళ్ళీ కనుక ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ని తాకడ పెడతాం కాదు, మొత్తం రోజుకు ఒక పార్టీ లెక్క అమ్మేస్తాడు విదేశాలకి. ఈ డబ్బంతా ఏదైతే సిద్ధం అంటూ సభలు పెడుతున్నారు, ఇదంతా ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేస్తున్న సభలు. దాన్ని ప్రభుత్వ ధనాన్ని రాజకీయ సభలకు వాడుకోవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఏముంది? ఇప్పుడు దొంగ చేతికి తాళాలు ఇచ్చాము, ఏముండదు? దొంగ చేతికి తాళాలు ఇచ్చాము. ఇది ఒకప్పటి సమయం. దొంగ చేతికి తాళాలు ఇస్తే వాడు కుక్క కాపలా కాయాలి, ఏం చేయలేడు, తాళం పట్టుకుని అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. దొరికిన కాడికి దోచేసుకుంటున్నాడు, అనుభవించాల్సినంత అనుభవించాడు. ఈ సభల కోసం ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? సొంత ఖర్చులతో రోడ్ల మీద సభలు చేసి ప్రోగ్రాంలు జరిగి ఈరోజు జనం సొమ్ము అప్పనంగా వచ్చిన సొమ్ము ఉంది కదా, కష్టపడ్డ సొమ్ము కాదు, అమ్మబాబు ఇచ్చిన ఆస్తి కాదు, జనం సొమ్మేగా పెట్టి ఇష్ట వచ్చినట్టు దారాత్వం చేసి నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు బూట్ చేసిన కాలువ మళ్ళీ తవ్వాలంటే ఎంత ఖర్చు అయింది? ఆ సభల కోసం స్కూల్ పిల్లలకి 2 రోజులు సెలవా?
2 రోజులు సెలవు ఇచ్చి బస్సులు తీసుకెళ్తావా? 2 రోజులు విద్య విలువ నీకు తెలుసా? పేపర్లో దొంగతనం చేసే దొంగ నీకేం తెలుసు చదువు విలువ? ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం అయితే నాశనం. నీ మంత్రులే చీకొడుతున్నారు, నీ ఎంపీలు వదిలేసి వెళ్ళిపోతున్నారు, పోటీ చేయడానికి భయపడుతున్నారు. నువ్వు ఏది చేసినా కూడా నీకు డిపాజిట్లు. నీ సొంత చెల్లెళ్ళు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. నీ రక్తం పట్టుకు పంచుకుపుట్టిన చెల్లి నీకు వ్యతిరేకంగా ఉంది. నీ సొంత బాబాయ్ కూతురు నీకు వ్యతిరేకంగా ఉంది. సిగ్గు లేకుండా నీ సోషల్ మీడియాలో సొంత రక్త సంబంధమైన నీ కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు ప్రచారం చేసినప్పుడు వైఎస్ షర్మిలానా, ఇప్పుడు నీకు వ్యతిరేకంగా వస్తే షర్మిల శాస్త్రా? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంత చవట దద్దం అనుకోలే. ఆ రోజు ఆడవాళ్ళు ప్రచారం చేస్తే గెలిచాడు. ఈరోజు అదే ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నాడు, సర్వనాశనం అయిపోతాడు. ఒకటే కాదు, రాష్ట్రంలో అన్ని కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆడపిల్ల ఇతని వల్ల నష్టపోయింది. ఆ ఆడపిల్లలు కూడా ఉసిరి తగిలి జగన్మోహన్ రెడ్డి అనేవాడు జీవితంలో మళ్ళీ రాజకీయ జీవితం అయితే ఈ ఎలక్షన్తో కథం. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నిన్న వైఎస్ సునీత గారు చెప్పిన వ్యాఖ్యలు చూస్తుంటే కనుక చంపటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు, మాకు ప్రాణహాని ఉంది. ఈ వైసీపీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అది వర రవీంద్రారెడ్డి కానీ ఇంకా కొంతమంది చూస్తే కనుక పంచి ప్రభాకర్ నిన్న అసలుకి బట్టలు ఇప్పుకొని ఏం చూపిస్తామని చెప్పి షర్మిలని మాట్లాడటం కానీ, అసలు ఇలాంటి సెక్షన్ ఇంత జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకని నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నాడు అంటారు? లేదంటే కనుక ఎవరు తెరవద్దంటే నోరు తెరవకుండా ఉంటున్నాడు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఎవరు తెరవద్దు, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా చేపిస్తున్న కార్యక్రమాలు ఇవి. ఇప్పుడు అతనికి అలవాటే కదా. ఇప్పుడు తల్లి చెల్లి పిల్లల్ని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో కులాలను ఎత్తి మతాలను ఎత్తి ఆడపిల్లల్ని అందరిని ఆ కుటుంబాలని నోటికి వచ్చినట్టు మాట్లాడిందే కదా ఈరోజు కూడా చేస్తుంది. అతనికి అలవాటే అది. అతను ఒక ఫ్యాక్షనిస్టు. అతనికి తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, తండ్రి లేడు. అతని స్వార్థం, అతనికి అధికారం కోసం ఎవరి జీవితాలనైనా నాశనం చేస్తాడు. నిజంగా నీ చెల్లి బాధపడుతుందిరా బాబు, నీ వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పి ఆ రోజు బాబు ఆయన వివేకానంద రెడ్డి కనిపెట్టలేకపోయారు, గొడ్డల పోటీకి బలయ్యారు. రేపు ఈమె కనపట్టింది, కానీ ఈవెని కాపాడడం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ బాధ్యత. ఈవిడికి గనక ఏదైనా జరిగితే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖని తీసేసి ఇంకో కొత్త శాఖ పెట్టుకోవడం మంచిది. మరి అలాగే చూస్తే కనుక చివరిగా ఒక ప్రశ్న ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక వీళ్ళందరూ 30 కంటైనర్లు ఏం జరుగుతుందంటారు? 30 కంటైనర్లు ఏముంది, వీళ్ళు సీజ్ చేశారు. 30 కంటైనర్లో దొరికి ఉంటుంది గట్టిగా మూట. అందుకే అభ్యర్థులు కూడా తప్పుకుంటున్నారు. పరిస్థితి అయితే అర్థమవుతుంది కదా. ఈ 30 కంటైనర్లో గట్టి మూట అంతా దొరికేసి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి కూడా పంపించే అవకాశం లేదు కదా. సామాన్ అంతా సర్దుకొని ప్లాన్ చేశాడు, పట్టేసుకున్నారు. దానికి మనం ఏం చేయలేం.